ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాల్లో యెరుబ్బయలుకి కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల ఎద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకున్నాడని పలికిన. షెకెములో ఉన్న ఇశ్రాయేలు వద్దకు గిద్యోను కుమారుడైన అబీమెలెకు వెళ్ళినట్లు చూస్తున్నాం. గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉన్నప్పుడు 70 మంది కుమారులు కలిగారు. అయితే షెకెములో అతని ఉపపత్నికు ఒక స్త్రీ ద్వారా కనిన కుమారుడే అబీమెలెకు. ఇతడు ఇశ్రాయేలును ఏలాలని ఆలోచన కలిగి తన తల్లి పితరుల కుటుంబీకులందరి ఎదుగు సహోదరుల ఎదుగు